అద్దం. ఈ కథను రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ ఆంధ్రప్రభలో అక్టోబర్ 74లో ప్రచురితమైంది. ఒకానొక దినం మిట్ట మధ్యాహ్న సమయంలో మా శ్రీమతి చిరంజీవి సౌభాగ్యవతి మహాలక్ష్మి ఇంటి ముందు రిక్షా దిగింది. పుట్టింటి నుండి నిరాడంబరంగా హ్యాండ్ బ్యాగ్తో తిరిగి వచ్చే శ్రీమతి ఈసారి ఏదో పెద్ద వస్తువే తెచ్చింది. 2 అడుగుల పొడవు, సుమారు అంతే వెడల్పు ఉన్న దళసరి వస్తువేదో గోనె పట్టాతో కుట్టి తెచ్చింది. జాగ్రత్త కోసం చుట్టూ గడ్డి కూడా కూరినట్టుంది. పరకలు బయటికి తొంగి చూస్తున్నాయి. రిక్షా దిగుతూ జాగ్రత్తగా దింపు అబ్బి అంటూ రిక్షావాడికి పురమాయించింది. వాడు దాన్ని దింపబోతుంటే జాగ్రత్త సుమి అంటూ 2 పర్యాయాలు హెచ్చరించింది. ఈ తతంగమంతా నేను వీధి వరండాలో నిలబడి చూస్తున్నాను. వరండా మెట్లెక్కుతూ ఉంటే, ఏమిటి మోసుకొచ్చావు? మీ అమ్మ మైసూర్పాక్ చేసి ఇచ్చిందా ఏమిటి అన్నాను నవ్వుతూ. ఒకసారి మా అత్తగారు పంపిన జంతికలు తినడంలో మిగిలిన ఘోరమైన అనుభూతి నేనింకా మర్చిపోలేదు. రాత్రి జంతికలు టేబుల్ మీద వదిలేస్తే ఎలుకలు దాన్ని తినడానికి ప్రయత్నించి విఫలమైన ఉదంతం ఆ మరుసటి దినం బయటపడింది. టేబుల్ కింద ఒక ఎలుక చచ్చిపడి ఉంది. చూసావా, జంతిక తినలేక ఎలుక చచ్చింది అన్నాను తోక పట్టుకుని దాన్ని అవతలకి పారేస్తూ. చాలండి, నేను రాత్రి ఎలకమందు పెట్టాను. అమ్మయ్యా, ఒక బుల్లిముండ చచ్చిందన్నమాట. ఇంకా నా లెక్క ప్రకారం 3 ఉన్నాయి అంటూ మా ఆవిడ ఒకసారి సంబరపడి వెంటనే నిట్టూర్చిన సంగతి నాకింకా జ్ఞాపకం ఉంది. మైసూర్పాక్ గడ్డిలోనూ గోనెగుడ్డలోనూ ప్యాక్ చేస్తారేమిటి, మీరు మరీ చెబుతారు అంటూ నాకేసి చురచురా చూసి, ₹1 రిక్షావాడికివ్వండి అంటూ గోనె ప్యాకెట్ పట్టించుకుని లోనికి వెళ్ళిపోయింది. ఇది మా ఆవిడకు ప్రతిసారి అలవాటే. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ₹20 ఇచ్చినా, ₹60 ఇచ్చినా ఆఖరికి రిక్షాకి రూపాయి నేనివ్వాల్సిందే. నేను లోనికి వెళ్లేసరికి బట్టలైనా మార్చుకోకుండా గోనెగుడ్డల్ని ఊడదీస్తోంది మా ఆవిడ. ఏమిటి అది అన్నాను ఆత్రత చంపుకోలేక. ఆ చాకిలా పడేయండి, విప్పుతాను, మీరే చూద్దురుగాని, తినబోతూ రుచులెందుకు అంది. చంపేవు, అయితే అది తినే వస్తువేనన్నమాట అంటూ టేబుల్ మీద చాకు అందించాను. జాతీయాలు కూడా మీకు అర్థం కావు, తెలుగులో కథల మటుకు తెగ రాసేస్తున్నారు. పాఠకుల కర్మ అంటూ మొత్తుకుంది. 5 నిమిషాలు కుస్తీ పట్టి తాళ్లు తెగకోసి గోనెగుడ్డ ఊడబెరికి చుట్టూ సర్దిన గడ్డి తొలగించింది. చూసారా అంటూ నా వంక గర్వంగా చూసింది. అది అద్దం. సుమారు 1.5 పొడవు, అంతే వెడల్పు ఉన్న అద్దం. 4 వైపులా అరచేతి వెడల్పున అందమైన చెక్క ఫ్రేమ్ ఉంది. ఫ్రేముకి పాలిపోయిన ఆకుపచ్చ రంగు మోటుగా ఉంది. అద్దం మాత్రం ఎక్కడా కళాయి చెడకుండా నిగనిగలాడుతోంది. గోడకు తగల్చడానికి మా ఆవిడ చెవులుకున్నంత ఇనపరింగులు 2 దృఢంగా ఉన్నాయి. ఇంతకుముందు వేలాడదీసిన పాత చేంతాడు కూడా ఆ రింగులకే కట్టి ఉంది. ఇదేమిటే అన్నాను ఆశ్చర్యంగా మహాలక్ష్మి వంక చూస్తూ. అడిగిన ఆరక్షణంలోనే అర్థమైంది నా ప్రశ్న చచ్చు ప్రశ్న అని. అద్దం అంది క్లుప్తంగా, కింద పడిన గడ్డి పరకల్ని పోగు చేస్తూ. అది సరే, అద్దం కనిపిస్తూనే ఉంది, కనిపిస్తుంది కాబట్టే దాన్ని అద్దం అంటారు అంటూ నా వంక అనుమానంగా చూస్తూ, ఇలా మాట్లాడుతున్నారేమిటి? కర్మ, నేను 2 రోజులు లేకపోతే మీ ఆరోగ్యం బావుండదు. కొంపతీసి మళ్ళీ రంగారావు వచ్చాడేమిటి అంది. నా మిత్రుడు రంగారావు నేను కలిసి మా ఆవిడ ఊర్లో లేనప్పుడు మందు కొట్టేసిన ఉదంతం ఈ మధ్యనే మా ఆవిడికి తెలిసిపోయింది. బోడిజోకు వెయ్యకు, ఈ అద్దం ఎక్కడిదో చెప్పు అన్నాను పురుష సహజమైన గంభీర స్వరాన్ని తెచ్చిపెట్టుకుంటూ. దీనికి చాలా పెద్ద కథ ఉంది అంటూ అద్దం గూట్లో పెట్టి చెత్తంతా ఎత్తి అవతల పారబోసింది. కుక్కర్లో 4 మెతుకులు వండాను, ముందు అన్నం వడ్డించు, తర్వాత కథ చెబుదుగాని అన్నాను. భోజనం చేస్తున్నప్పుడు పూర్తి అయిన తర్వాత ఆ అద్దం కథ క్లుప్తంగా వివరించింది మా ఆవిడ. దాని సారాంశం ఇది. క్రీస్తు శకం 20వ శతాబ్దం మొదటి భాగంలో అప్పన్న అవధాని గారు ఆ అద్దాన్ని వాడేవారట. ఆయన ముంజేతి కంకణాన్ని అందులో చూసుకుని సంతృప్తి చెందేవారట. తర్వాత దాన్ని వీరి ఏకైక పుత్రిక సుబ్బమ్మ గారికి ఇచ్చారట. సుబ్బమ్మ గారు తన అత్తవారింటికి వెళ్లడం, అర్ధాంతరంగా ముండమోసి
తన తమ్ముడి దగ్గరికి పోతూ దీన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. ఆమె తమ్ముడు రాయప్ప మనవరాలే మా అత్తగారు. ఆమె ఇంతకాలం దాన్ని వారి స్వగ్రామంలో మిద్దె ఇంట్లో అటకపైన దాచిపెట్టారట. మొన్న కొంపలు కాలిపోయినప్పుడు సామాన్లన్నీ అక్కడి నుంచి తరలించి తెచ్చుకున్నారట. మా ఆవిడ వాటాక అందాక ఆ అద్దాన్ని తీసుకెళ్లమని ఇచ్చారట. అద్దమే కాకుండా ఇంకో ఉచిత సలహా కూడా ఇచ్చారట, దాన్ని భద్రంగా వాడమని. ఆ అద్దాన్ని చూస్తుంటే ఆ అద్దం చాలా పాతదని, దానికి ఇంతకంటే ఇంకా ఎక్కువ చరిత్రే ఉంటుందని సులువుగా గ్రహించుకోవచ్చును. ఇక్ష్వాకుల కుల తిలకుడు ఈ అద్దంలో చూసుకుంటూ తిలకం దిద్దుకునేవాడన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాణి పద్మినీదేవిని ఈ అద్దంలోనే అతడెవరికో చూపించారని అబ్బురపడనవసరం లేదు. అంత పాతగా మొద్దుగా కనిపిస్తోంది ఆ అద్దం. భోజనం చేసి వచ్చాక అసలు గొడవ ప్రారంభమైంది. దీన్ని గోడకు వేలాడదీద్దాం అంది మా ఆవిడ. నేను తుళ్ళిపడ్డాను. దీన్నా గోడకా? వీల్లేదు కాక వీల్లేదు అంటూ అరిచాను. ఎందుకని? మహాలక్ష్మి ఏడుపు మొహం పెట్టింది. మనకున్నది ఈ ఒక్కటే గది, దీనికున్నవి 4 గోడలు. వాటిని కాస్త నీటుగా నాగరికంగా ఉంచుకోవాలి. మన ఇంటికి వచ్చే పోయే నలుగురు కూర్చునేది ఇక్కడే కదా. అంత పాత అద్దం ఈ గదిలో పెట్టడం నాకిష్టం లేదు అన్నాను. అద్దం పాతదే కావచ్చు, కానీ దీన్ని మా అమ్మ ప్రేమతో ఇచ్చింది. దీన్ని ఈ గదిలో తగిలిస్తాను అంది మా ఆవిడ. ఇక్కడొద్దు, వంటింట్లో తగిలించు అన్నాను. వంటింట్లో పొగచూరిపోయిందంటే పాడైపోతుంది అంటూ మూలిగింది. చూడు మహాలక్ష్మి, ఈ 4 గోడల్లోనూ చాలా భాగం కిటికీల కింద, ద్వారబంధాల కింద పోయింది. మిగిలిన భాగంలో ఏవో ఫోటోలు ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ వేలాడదీస్తే గది ఇరుకుగా తయారవుతుంది. నా మాట విను అంటూ సముదాయించాను. ముందు సముదాయింపబడినట్టే మొహం పెట్టింది. తర్వాత గోడవంక చూపించి, అదిగో ఆ ఫోటో తీసేసి ఇది తగిలిద్దాం అంది. ఏమిటి, ఆ ఫోటో తీసేస్తావా? అదెవరిదనుకున్నావు? రవీంద్రనాథ్ ఠాగూర్దే. నేను చచ్చినా ఆ ఫోటో తీయనివ్వను. అద్దంలో నీ మొహం చూసుకోవడం కంటే తెల్లారి లేచి ఆ మహాకవి మొహం చూస్తే నోబెల్ ప్రైజ్ రాకపోయినా కనీసం అకాడమీ ప్రైజ్ అయినా వస్తుంది అన్నాను ఆవేశంగా. అవునులేండి, మన అకాడమీలు అలాగే తయారయ్యాయి. మీకు ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందు ఈ అద్దం సంగతి తేల్చండి అంది నిరసనగా. ఎలాగో అద్దం గోడకు తగల్చడం తప్పేటట్లు లేదు. అదిగో ఆ వెంకటేశ్వర స్వామి పటం తీసేయి, అక్కడ దీన్ని తగిలిద్దాం అన్నాను. అపచారం, లెంపలేసుకోండి అంటూ స్వామి ఫోటో వంక తిరిగి దండాలు పెట్టింది. మొత్తానికి గోడ మీది వస్తువుల్లో కొన్ని తీయటానికి నేను, మరికొన్ని తీయటానికి మా ఆవిడ ఒప్పుకోలేదు. ఆఖరికి సమస్య మరునాటికి వాయిదా వేశాం. మర్నాడు నేను ఆఫీసు నుండి తిరిగి వచ్చే వేళకు మా ఆవిడ చిరునవ్వుతో ఎదురు వచ్చింది. చూసారా, మీరొస్తున్నట్టు కనిపెట్టేశాను అంది. వరండా దాటి గదిలోపల అడుగు పెట్టేసరికి నాకసలు సంగతి అర్థమైపోయింది. ద్వారానికి ఎదురుగా అవతలి గోడకు అద్దం వాలుగా బిగింపబడి ఉంది. వాసం మేకు గోడలో దిగేసి కొత్త చేంతాడుతో భద్రంగా అద్దాన్ని వేలాడగట్టింది. టెంపరరీ వర్కులా కాకుండా బహు పెర్మనెంట్ పనిలాగే కనిపించింది. గదిలో ఒక వారగా కూర్చుని అద్దంలోకి చూస్తే అవతలి సంగతులన్నీ కనిపించేస్తాయి. వీధి ద్వారానికి ఎదురుగా కాస్త ఎడంగా ఉండడం వల్ల వీధిలో సంగతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ఆవిడ ఇంజనీరింగ్ స్కిల్ని మనసులోనే మెచ్చుకున్నాను. కానీ అంతలోనే అసలు చికాకు అర్థమైంది. మా ఆవిడ నేనొస్తున్నట్టు ఎలా కనిపెట్టేసిందో, మేము ఇంటిలో చేసే ప్రతి పని రోడ్డు మీద పోయే వాళ్లకు అలాగే కనిపించే ప్రమాదం ఉంది. ఈ ఆలోచన రాగానే నాకు మతిపోయింది. అద్దాన్ని ఇక్కడ దిగ్గొట్టావన్నమాట అన్నాను చిరాగ్గా. ఎందుకలా అంటూ వస్తూనే చిరాకు పడతారు? ఈ కాఫీ తాగండి అంటూ కప్పు అందించింది. కొంపని రోడ్డు మీద పెడుతున్నావు అన్నాను కాఫీ తాగడం ముగించి. మా ఆవిడ అర్థం కానట్టు నా వంక చూసింది. నేను రోడ్డు మీద ఉండగానే వస్తున్నట్టు ఈ అద్దంలో చూసి కనిపెట్టావు, అవునా అన్నాను క్రాస్ ఎగ్జామినేషన్ ఆరంభిస్తూ. అవును అంది. అలాగే మన గదిలో ఏం చేస్తున్నామో అంతా రోడ్డు మీద వెళ్లే వాళ్లకు ఈ అద్దంలోంచి కనిపించదు అన్నాను అసలు పాయింట్కి వస్తూ. ఏ అను వస్తువుకు బి అను వస్తువు ఎంత దూరమో బి ఏకు కూడా అంతే దూరం కదా అంటూ
నా తెలివితేటలను కూడా ప్రదర్శించాను. మా ఆవిడ వెంటనే ఏదైనా వస్తువు నీటిలో మునిగినప్పుడు అది కోల్పోయినట్లగుపడు భారము ఆ వస్తువు చేత తొలగించబడిన నీటి భారానికి సమానం కదా, కాని నిజంగా ఆ వస్తువు బరువును కోల్పోదు, కోల్పోయినట్లు అగుపడును అంతే అంది. ఇక లాభం లేదు, నాకు పిచ్చెత్తేటట్టుంది. మా ఆవిడ కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్లో 1 ఏడాది సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా వెలగబెట్టింది. అది కాదే, ఇప్పుడు ఈ వారం ఇలా కూర్చుని మనం వాదించుకుంటున్నామా? ఇదంతా వీధిలో నిలబడి ఎవరైనా సినిమా చూసినట్లు చూడొచ్చు అన్నాను. మా ఆవిడ గట్టిగా నవ్వేసింది. మనకు అద్దం ఎంత దగ్గరో అద్దానికి మనము అంతే దగ్గర. వీధి అద్దానికి ఎంత దూరమో అద్దానికి వీధి అంతే దూరం. కాబట్టి దగ్గరగా ఉన్న మనకు అద్దంలో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, వీధిలో వాళ్ళకి స్పష్టంగా కనిపించవు అంటూ విషయాన్ని తెలివిగా విశదపరిచింది మహాలక్ష్మి. ఇక లాభం లేదని ఊరుకున్నాను. అస్పష్టంగానైనా ఇంట్లో విషయాలు రోడ్డు మీద వాళ్ళకి కనిపించడం సుతారము నాకిష్టం లేదు. వాదన ఆపి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకున్నాను. దువ్వుకుందామనే అద్దంలోకి చూస్తే నా నడుం మాత్రమే అందులో కనిపిస్తోంది. నా తల అద్దంలో కనబడాలంటే అదేదో ఆసనం వేసిన రీతిలో నడువును వెనక్కి విల్లులా వంచి మోకాళ్ళు 2 అదే కోణంలో ముందుకు వంచి మెడ వంగకుండా నిటారుగా పెట్టి నిలబడితే తప్ప లాభం లేదు. తల దువ్వుకోవడానికి రోజు ఇంత కసరత్తు చేస్తే ఇక ఆఫీసులో పని చేసినట్టే. మా ఆవిడ పొట్టి కనుక తనకు కనిపించేటట్లు అమర్చుకుంది. ఇది చాలా అన్యాయం మహాలక్ష్మి, అసలు నాకు తల కనిపించడం లేదు అన్నాను. ఒంటిగా కనబడ్డానికి అంటూ పడి పడి నవ్వింది మా ఆవిడ. చికాకుగా తల దువ్వేసుకుని బయటపడ్డాను ఇంట్లోంచి. తర్వాత 2 రోజులు ఒక చిన్న అద్దంలో చూసే దువ్వుకున్నాను. ఇంతలో ఒకరోజు రంగారావు మా ఇంటికొచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది గురు అద్దం, ఏదైనా మ్యూజియంకి ఇచ్చేయకూడదు, బోలెడంత డబ్బిస్తారు అన్నాడు. నాకు తల తీసేసినట్టయింది. తర్వాత కూడా 1-2 ఫ్రెండ్స్ అలాగే అద్దం మీద చెడ్డ కామెంట్లు పాస్ చేశారు. భాస్కర్ రావు అద్దం కథ అంతా విని అత్తగారి ధర్మం అని పెద్ద ఎరుపు రంగు అక్షరాలు ఫ్రేమ్ మీద రాయించరాదు అన్నాడు. ఆఖరికి అద్దం సంగతి ఆఫీసులో కూడా తెలిసిపోయింది. ఏమిటోయ్, మీ ఆవిడ లేటెస్ట్ ఫ్యాషన్లో ఉన్న అద్దం ఏదో తెచ్చిందట అంటూ ఎగతాళి చేయడం ఆరంభించారు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే ఆ అద్దం తీసేస్తావా తీయవా అన్నాను సీరియస్గా. మా ఆవిడ నా కోపం పసికెట్టేసింది. తీసేస్తాను అంది. ఇప్పుడే తీసేయి అన్నాను. నా రొట్టె విరిగి నేతిలో పడుతుందనే సంబరంతో. తీసేసి ప్యాక్ చేస్తూ ఉంటాను, మీరెళ్ళి రిక్షా తీసుకురండి. రిక్షా ఎందుకు? మా ఇంటికి వెళ్ళిపోవడానికి. ప్రతి చిన్న విషయానికి మీరింత అథారిటీ చెలాయిస్తూ ఉంటే నేనిక్కడ ఒక్క క్షణమైనా ఉండను. అద్దం నేను ఇద్దరం వెళ్ళిపోతాం. వంకాయ వేపుడు చారు చేశాను. రాత్రి 4 మెతుకులు తినండి. రామమ్మ రాగానే అంట్ల గిన్నెలు తోమించి వంటింట్లో పెట్టించండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. రంగారావుతో కలిసి తాక్కండి అంటూ ముక్కు ఎగవీల్చుకుంటూ అంపకం ప్రారంభించింది. నేను నీరు కారిపోయాను. మాట్లాడకుండా తువ్వాలు చుట్టబెట్టుకుని నూతి వద్దకు వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు రాత్రి భోజనం చేశాక మా ఆవిడ మరో కొత్త విషయం చెప్పింది. ఎదిరింట్లో ఆంజనేయులు పెళ్ళాము ఈవేళ గట్టిగా పోట్లాడుకున్నారని. మహా సంబరపడిపోతూ ఈ మాట చెప్పింది. ఆహా, వాళ్ళు దెబ్బలాడుకుంటే నీకెందుకింత సంబరం అన్నాను కసురుతూ. మా ఆవిడ మూతి ముడుచుకుంది. అయినా వాళ్ళు దెబ్బలాడుకున్నట్టు నీకెలా తెలిసింది అన్నాను. వాళ్ళు భార్యాభర్తలు ఎన్నడూ సాధారణంగా బయటకు రారు, గదిలోనే ఉంటారు. ఇదిగో ఈ వార కుర్చీలో కూర్చుని మన అద్దంలో చూస్తే వాళ్ళ గదిలోని విషయాలన్నీ కనిపిస్తాయి. మాటలు సరిగా వినబడవనుకోండి. ఆహా, ఇదేం 70mm తెర, 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ అనుకున్నావేమిటి? మాటలు కూడా వినబడితే ఇంకా అదే పనిగా వంట మానేసి సినిమా చూసినట్టు చూస్తావు కాబోలు. ఇతరుల విషయాలు అలా చూడడం సభ్యత కాదు అన్నాను. వాళ్ళు మనకు కనిపించేలా పోట్లాడుకోవడం సభ్యత, మనం చూడడం అసభ్యతనా అంది. నువ్విలా అద్దాలు బిగించి తొంగి చూస్తూ కూర్చుంటావని పాపం వాళ్ళకేం తెలుసు అన్నాను. మా శ్రీమతి మాట్లాడలేదు. ఈ విషయం మళ్ళీ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. మా ఆవిడ ఇంటి విషయాలన్నీ చూసి నాతో చెబితే పర్వాలేదు, కానీ ఇది ఇక్కడితో ఆగదని నాకు తెలుసు. మా శ్రీమతి నోట్లో నువ్వు గింజ నానదు. కనీసం ఈ విషయాన్ని
ఇద్దరికైనా చెప్తుంది. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి. నా దాకా ఈ సంగతి వచ్చేలోగా పక్కింటి పుల్లమ్మకి, వెనకింటి విశాలమ్మకి, ఇంకా వీధి చివరి వరకు ఈ విషయం వెళ్ళిపోయే ఉంటుంది. ఇలాంటి విషయాలు మా ఆవిడ ద్వారా ప్రచారం కావడం నాకిష్టం లేదు. ఈ అద్దం నాకు పీడలా తయారైంది. దాన్ని తీయించేస్తే గాని నాకు మనశ్శాంతి లభించదు. నిద్ర పట్టబోయే సమయానికి మెరుపులా ఒక ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన వచ్చాక హాయిగా నిద్ర పట్టింది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతూ అన్నాను, ఎదురింటి ఆంజనేయులు పెళ్ళానికి బొత్తిగా సిగ్గులేదు. మా ఆవిడ కొంతసేపు నా వంక ఆశ్చర్యంగా చూసింది. నా ముఖంలోని భావాలు తెలియనీయకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నాను. ఎదురింటి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం సభ్యత కాదని నిన్ననే నాకు బోధించారు కదా అంది గర్వంగా ముఖం పెట్టి. అవుననుకో, మరీ అంత అన్యాయంగా ఉంటే ఎలా? కిటికీ తలుపులైనా మూసుకోకుండా బట్టలు మార్చుకుంటోంది. ఈ అద్దంలో ఆ దృశ్యం చూడలేకపోయాననుకో అని మాట్లాడడం ముగించి పేపర్ చదువుకుంటున్నట్టు అభినయించసాగాను. మా ఆవిడ సమాధానం చెప్పలేదు. కాఫీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆఫీస్ టైం అవుతోంది, భోజనానికి లేవండి అంది ఇంకో గంట పోయిన తర్వాత. భోజనం చేస్తూ అన్నాను, ఆంజనేయులు పెళ్ళాము ఈ ఊరు వచ్చినప్పుడు బాగా నల్లగా ఉండేది కదూ. ఈ ఊరి నీళ్లు పడ్డట్టున్నాయి, కాస్త తెల్లపడి నవనవలాడుతోంది అన్నాను. మా ఆవిడ ఆ మాటలు తనకు వినిపించనట్లు ఇంకొంచెం చారు వేసుకోండి అంటూ మరి కాస్త చారు వంపేసింది. భోజనం ముగించి ఆఫీస్కి బయలుదేరాను. మా ఆవిడ ముక్తసరిగా వీడ్కోలిచ్చింది. సాయంకాలం ఆఫీసు నుండి తిరిగి వచ్చేసరికి గోడకు అద్దం లేదు. నేను అనుకున్నట్టుగానే. కథ సమాప్తం.